రమేష్ గారు మాట్లాడండి. ఒక్క అడుగు ముందుకు వేసేసి ఒకసారి. యా, ఎస్, ప్లీజ్ స్టార్ట్. మైక్ దగ్గర పెట్టుకోరా. నమస్తే అండి. బ్రహ్మాండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అతిథులకి, శ్రేయోభిలాషులకి అందరికీ మా హృదయపూర్వక సుస్వాగతం. దర్శకుడు రాంబాబు గారు మాకు మిత్రులు. ఆయన తన కళను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఇప్పటిదాకా ప్రయాణం చేసి చివరి క్షణంలో లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మిత్రమా రాంబాబు, మృత్యువు మిమ్మల్ని మా నుంచి చెరిపేసింది, కానీ మన మధ్య ఉన్న రిలేషన్ని మాత్రం చెరిపేయలేదు. మీరు ఒక దర్శకుడిగా, నేను ఒక రచయితగా, ఈ సినిమా ఉన్నంతకాలం ఆ రిలేషన్ ఉంటుంది. అట్లాగే మిగతా వాళ్ళతో కూడా. ఈ సినిమా ఎందుకో, ఈ కథలో ఒక చోట డెత్ సీన్ ఉంటుంది. తను నాతో జర్నీ చేసిన చాలా రోజుల వరకు ఆ డెత్ సీన్ గురించి బాగా చెప్పేవాడు, బాగా ఇష్టపడ్డాడు ఆ సీన్ని. అది ఎలాంటి సూచన ఇచ్చిందో తెలియదు, కానీ బాగా ఆ సీన్ని ఇష్టపడేవాడు. దానికి సంబంధించినటువంటి ప్యాథటిక్ సాంగ్ కూడా ఉంది ఈ సినిమాలో, మిత్రమా నీకు నివాళులు. అండ్ ఈ సినిమాలో స్పిరిచువల్ టచ్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఆధ్యాత్మికత టచ్ ఉన్నటువంటి చాలా సినిమాలు చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో యానిమేషన్ మూవీ కూడా మనం చూసాము, ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో. అట్లాగే ఈ సినిమా క్రైమ్ యాక్షన్ డ్రామా అనేటువంటి ప్రధానంగా ఉన్నప్పటికీ దీనికి ఆ స్పిరిచువల్ టచ్, ఆధ్యాత్మికత టచ్ అనేది ఉంది. అట్లాగే అదే కోవలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అనేది నాకు విశ్వాసంగా ఉంది. అండ్ హీరో బన్నీ రాజు గారు మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి భవిష్యత్తు ఉంది అతనికి. ముందు ముందు ఇంకా షైన్ అవుతాడు. అతనికి నా యొక్క శుభాకాంక్షలు. అట్లాగే ప్రొడ్యూసర్ దాసరి సురేష్ గారు ఇంకా మరిన్ని సినిమాలు ఇంతటితో ఆగిపోకుండా ఇంకా కొన్ని సినిమాలు చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ సెలవు. కృతజ్ఞతలు.